కన్నడ తీర్పుపై ఉత్కంఠ నెలకొనుంది. కర్ణాటక సీఎంగా యడ్యూరప్ప రేపు ఉదయం 9:30 ప్రమాణ స్వీకారం చేస్తారు అంటూ బీజేపీ ఎమ్మెల్యే సురేష్ కుమార్ ట్వీట్ చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ నుంచి ఆహ్వానం అందిందని, రేపు ఉదయం రాజ్భవన్ లో యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేస్తారని ఆ ట్వీట్ లో తెలిపారు. తొలుత యడ్యూరప్ప ఒక్కరే ప్రమాణ స్వీకారం చేస్తారని, బల నిరూపణ అనంతరం మంత్రివర్గం ఏర్పాటు చేస్తారు అంటూ బీజేపీ ఎమ్మెల్యే ట్వీట్ చేశారు. అయితే రాజ్భవన్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు ఇంతవరకు. బీజేపీ నేతల ప్రచారంతో కాంగ్రెస్ నేతలు అప్రమత్తమయ్యారు. ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అంటూ గవర్నర్ యడ్యూరప్పను ఆహ్వానిస్తే సుప్రీంకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే బెంగళూరులో మకాం వేసి పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, అశోక్ గెహ్లాట్ అధిష్టానానికి ఇన్ఫర్మేషన్స్ చేరవేస్తున్నారు. గవర్నర్ తమకు వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అడ్డుకునేందుకు కూడా సిద్ధమయ్యారు. ಎಲ್ಲಾದ್ರೂ ಒಂದ್ ಕಡೆ ಇರಬೇಕು ಶಾಸಕರುಗಳು. ನಾವಿನ್ನೂ ತೀರ್ಮಾನ ಮಾಡಿಲ್ಲ. ಈ ಕ್ಷಣದವರೆಗೆ ನಾವು ಎಲ್ಲಿ ಹೋಗಬೇಕು ಅನ್ನೋ ತೀರ್ಮಾನ ಮಾಡಿಲ್ಲ. ಇಲ್ಲಿ ಆಪರೇಷನ್ ಕಮಲ ಏನು ನಡೀತಾ ಇದೆ, ಕುದುರೆ ವ್ಯಾಪಾರ ಏನು ಪ್ರಾರಂಭ ಮಾಡಿದ್ದಾರೆ. ಕುದುರೆ ವ್ಯಾಪಾರ ಆಗದೆ ಇರ್ತಕ್ಕಂಥ ತಡಿಬೇಕಲ್ಲ. ಅದಕ್ಕೆ ನಾನೇನಾದ್ರೂ ಒಂದು ತೀರ್ಮಾನ ಮಾಡಬೇಕಲ್ಲ. ನಮ್ಮ ಪಕ್ಷವು ನಮ್ಮದೊಂದು ಸಣ್ಣ ಪಕ್ಷ, ಸಾಲ ಸೋಲ ಮಾಡಿ ಚುನಾವಣೆ ಗೆದ್ದು ಬಂದಿರ್ತಾರೆ ನಮ್ಮ MLAಗಳು. ಹಲವಾರು ರೀತಿ ಸಮಸ್ಯೆಗಳಿರ್ತವೆ. ನಾವು ಅವ್ರನ್ನ ರಕ್ಷಣೆ ಮಾಡಿ ಕಾಪಾಡಬೇಕಲ್ಲ. ಅದಕ್ಕೆ ಅವ್ರನ್ನ ಕಾಪಾಡ್ಕೊಳ್ಳಿಕ್ಕೆ ಕಷ್ಟಪಟ್ಟಿದ್ದೇವೆ, ಬೆವರು ಸುರಿಸಿದ್ದೇವೆ. ಒಂದೊಂದು ಓಟ್ ತಗೋಬೇಕಾದ್ರೆ ನಾವು ಪಟ್ಟಿರೋ ಶ್ರಮ ನಮಗೆ ಗೊತ್ತಿದೆ. ಇವತ್ತು ಅವ್ರು ಸುಲಭವಾಗಿ ಅವರಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಹಣದ ಮುಖಾಂತರ ಕೊಂಡ್ಕೋತೀವಿ ಅಂತ ಹೊರಟು ಈ ರಾಜಕಾರಣ ಮಾಡಲಿಕ್ಕೆ ಹೋದರೆ ನಾನು ನನ್ನ ಪಕ್ಷವನ್ನು ಶಾಸಕರನ್ನ ಜೊತೆಲಿ ಉಳಿಸ್ಕೋಬೇಕಲ್ಲ. ಅದಕ್ಕೆ ನನ್ನದೇ ಆದಂಥ ಒಂದು ಮುಂದಿನ ಬೆಳವಣಿಗೆ ಮಾಡಬೇಕಾಗಿ. కాంగ్రెస్ నేతల వ్యూహాల నేపథ్యంలో బీజేపీ కూడా రూట్ మార్చినట్టుగా వార్తలు వినబడుతున్నాయి. సుప్రీంకోర్టులో కేసు విచారణకు వచ్చేలోపే యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేసేలా వ్యూహం సిద్ధం చేసుకున్నారు. ఓవైపు ప్రమాణ స్వీకారానికి ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు గవర్నర్ వైపు నుంచి ఆఖరి నిమిషంలో ప్రకటన వచ్చేలా వ్యూహాన్ని రూపొందించారు. ఈ నేపథ్యంలో రేపటి పరిణామాలు ఎలా ఉంటాయి అనేది ఉత్కంఠగా మారింది. గవర్నర్ ఏ పార్టీని ఆహ్వానిస్తారు, బల నిరూపణకు ఎంత సమయం ఇస్తారు అనే అంశాలపై జోరుగా చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మా రిపోర్టర్ శిరీష్ అందిస్తారు. శిరీష్, మొత్తానికి కర్ణాటక మొత్తం ఒక నాటక రంగంగా కనబడుతోంది. మరి ఏ క్షణాన ఏ పరిణామాలు మారుతాయి అనేది ఉత్కంఠగా ఉంది. మరి ప్రస్తుతానికి బీజేపీ ఎమ్మెల్యే ట్వీట్ చేసిన దాంట్లో ఎంతవరకు నిజం ఉందని భావించవచ్చు? లక్ష్మి, దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితం కొంతమంది మీడియా ప్రతినిధులు ప్రకాష్ జావడేకర్ అడగా ఆయన విక్టరీ సింబల్ చూపిస్తూ వెళ్లిపోయిన పరిస్థితి అనేది కూడా ఉంది. అయితే దీన్ని ఇటు గవర్నర్ కార్యాలయం కానీ ఎవరు కూడా ఖండించలేదు. అందరూ ఊహించినట్లుగానే ఈ లేట్ నైట్ తర్వాత, అంటే సాయంత్రం తర్వాత గవర్నర్ తన యొక్క నిర్ణయాన్ని ప్రకటిస్తారని చెప్పేసి కూడా అందరూ కూడా భావించారు. ఎందుకంటే జేడీఎస్ ఒకవేళ గవర్నర్ కనుక, జేడీఎస్ కాంగ్రెస్ అలయన్స్ ఇద్దరు కూడా గవర్నర్ కనుక తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకపోతే తాము గవర్నర్ బంగ్లా బయట ధర్నా చేస్తాము, లేదంటే రేపు సుప్రీంకోర్టులో దీన్ని సవాల్ చేస్తామని చెప్పేసి వాళ్ళు బహిరంగంగా ప్రకటించడం కూడా జరిగింది. అయితే గవర్నర్ బంగ్లా ముందు ధర్నా చేసేందుకు వచ్చిన జేడీఎస్ నేతలకి ఆయన నేను రాజ్యాంగ పరంగా సరైన నిర్ణయం తీసుకుంటానని చెప్పేసి వాళ్ళకు నచ్చజెప్పి వాళ్ళని అక్కడి నుంచి పంపించడం కూడా జరిగింది. ఇక కోర్టు విషయానికి వస్తే రేపు సుప్రీంకోర్టు ప్రారంభం కావాలంటే 10:30 తర్వాత ప్రారంభం అవుతుంది. అయితే ఈ లోపలే ప్రమాణ స్వీకారానికి సంబంధించిన కార్యక్రమం మొత్తం కూడా పూర్తి అయ్యే విధంగా వ్యూహరచన కూడా చేసినట్లుగా కూడా తెలుస్తుంది. 9:30కే ప్రమాణ స్వీకార కార్యక్రమం అంటే కోర్టు ప్రారంభమై పిటిషన్ దాఖలు చేసే లోపు దీనికి సంబంధించి ప్రమాణ స్వీకార కార్యక్రమం మొత్తం కూడా అయిపోతుంది. ఒకసారి ప్రమాణ స్వీకార కార్యక్రమం అయిపోయిన తర్వాత గవర్నర్ నిర్ణయం పైన కానీ లేకపోతే కార్యక్రమాన్ని కానీ అడ్డుకునేందుకు కోర్టుకు ఎటువంటి అధికారం కూడా లేదు. యాక్చువల్ గా అటార్నీ జనరల్ సలహా ప్రకారం లార్జెస్ట్ పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఉంది. కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ
కాంగ్రెస్ జేడీఎస్ వాళ్ళు సవాల్ చేసినా కూడా అది చెల్లబాటు కాని పరిస్థితి అనేది కూడా నెలకొని ఉంది. ఇంకా గవర్నర్ దగ్గర నుంచి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అనేది కూడా రావాలి. కానీ బీజేపీ నేతలు చెప్తున్న దాని ప్రకారం చూసినట్లయితే గవర్నర్ దగ్గర నుంచి అఫీషియల్ గా యడ్యూరప్పకు సమాచారం అనేది కూడా అందింది. ఆయన దానికి సంబంధించిన ఏర్పాట్లంటే కూడా చేసుకుంటున్నారు. కానీ అఫీషియల్ నోట్ ఏదైతే ఉందో, ప్రెస్ రిలీజ్ ఏదైతే ఉందో దాన్ని రిలీజ్ చేయాల్సింది. దాన్ని ఇప్పటివరకు కూడా రిలీజ్ చేయలేదు. పొద్దుపోయిన తర్వాత దీన్ని రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. కానీ బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యే సురేష్ కుమార్ మాత్రం 9:30కు యడ్యూరప్ప రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దానికి పెద్ద సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు హాజరు కావాలని చెప్పేసి కూడా ఆయన ట్వీట్ చేయడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా చూసినట్లయితే గవర్నర్ ముందే సూచనప్రాయంగా వీళ్ళకి చెప్పారు. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేసుకుంటున్నారని చెప్పేసి కూడా ప్రస్తుతం అర్థమవుతున్న పరిస్థితి అనేది కూడా ఉంది. ఈ రోజు ఉదయమే బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి కూడా ఒక ట్వీట్ చేయడం కూడా జరిగింది. రేపు ఎట్టి పరిస్థితుల్లోనూ యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం అనేది కూడా చేస్తారని చెప్పేసి నాకు గవర్నర్ దగ్గర నుంచి సమాచారం అందింది. గవర్నర్ యడ్యూరప్పని పిలుస్తారని చెప్పేసి కూడా ఆయన కూడా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రేపు యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కూడా కనపడుతుంది. అయితే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వెళ్లే విషయం పైన మాత్రం ఇంకా ఎటువంటి నిర్ణయం అనేది కూడా లేదు. లక్ష్మి, శిరీష్, కొన్ని రాష్ట్రాల్లో అలయన్స్ తో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మెజారిటీ సీట్స్ ఉన్నాయి కూడా కాబట్టి ఖచ్చితంగా బీజేపీ వదులుకోవడానికి ఏ రకంగా కూడా సుముఖంగా ఉండదు. ఇది డామ్ షూర్. దానికి రావాల్సిన వ్యూహ రచన అంతా వాళ్ళు చేసుకుంటారు. బట్ ఇక్కడ ఆజాద్ ఉన్నారు, గెహ్లాట్ ఉన్నారు, అక్కడే ఉండి పరిస్థితిని కూడా సమీక్షిస్తున్నారు అని మనకు తెలుస్తోంది. బట్ ఇక్కడ కాంగ్రెస్ కూడా అంతే బలంగా ముందుకు వెళ్లే అవకాశం ఉందా? 40 సీట్లు వచ్చిన జేడీఎస్ కి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి కూడా రెడీ అయిన కాంగ్రెస్ మరి ఈ పొజిషన్ లో తన వ్యూహ రచన ఎలా ఉండబోతోంది? కాంగ్రెస్ నుంచి ఏం చేయబోతున్నారు? అయితే కాంగ్రెస్ పార్టీ ఇక తేల్చుకోవాల్సింది ఏంటంటే కోర్టులో తేల్చుకోవాలి, లేదా బల నిరూపణ సందర్భంగా తేల్చుకోవాల్సి ఉంటుంది. కానీ గవర్నర్ కు సబ్మిట్ చేసిన లిస్ట్ లో బీజేపీ నేతలు చెప్తున్న దాని ప్రకారం చూసినట్టయితే గవర్నర్ కు సబ్మిట్ చేసిన లిస్ట్ లో మాకు 117 మంది సభ్యుల బలం ఉందని చెప్పేసి కూడా కాంగ్రెస్ జేడీఎస్ నేతలు చెప్తున్నప్పటికీ దాదాపు 8 నుంచి 10 మంది ఎమ్మెల్యేలు ఇంకా దాంట్లో సంతకం చేయలేదని చెప్పేసి తెలుస్తుంది. దీన్ని గవర్నర్ ప్రశ్నించగా వాళ్ళు అందుబాటులో లేరు, వాళ్ళు కూడా మాతోటే కలిసి వస్తారు, ప్రభుత్వ ఏర్పాటుకు మమ్మల్ని ఆహ్వానించండి అని చెప్పేసి కూడా వాళ్ళకి చెప్పినట్లు కూడా తెలుస్తుంది. కానీ గవర్నర్ మాత్రం తనకు పూర్తి సంతకాలన్నిటి కూడా కావాలి అని చెప్పేసి కూడా గవర్నర్ కోరినట్లు కూడా తెలుస్తోంది. ఇక్కడ గవర్నర్ అదే విషయాన్ని కూడా స్పష్టం చేసే అవకాశం కూడా కనపడుతోంది. ఎందుకంటే నాకు ఇచ్చిన లిస్ట్ లో సరైన సంఖ్యాబలం అనేది కూడా వాళ్ళకి లేదు కాబట్టి తన బాధ్యతగా తన సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలవాల్సి ఉంటుంది కాబట్టి దానిలో భాగంగానే బీజేపీని ఆహ్వానించానని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు. ఇంకొక సమాచారం ఏంటంటే మే 21 వరకు బల నిరూపణకు అవకాశం ఇచ్చారు. మే 21వ తారీఖున బల నిరూపణ అనేది కూడా చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇప్పటికే యడ్యూరప్ప వర్గం గాలి జనార్దన్ రెడ్డి బ్రదర్స్ ద్వారా బళ్ళారికి సంబంధించిన ఎమ్మెల్యేలని దాదాపు మొత్తం కలిపి ఒక 8 మందిని బల నిరూపణ సందర్భంగా గైర్హాజరయ్యే విధంగా మాట్లాడుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇప్పుడు బల నిరూపణ సందర్భంగా గైర్హాజరైతే 209కి వాస్తవంగా సంఖ్యాబలం అనేది కూడా వస్తుంది. అందులో హాఫ్ వే మెజార్టీ అంటే 105. ఆ 105 సంఖ్యాబలం అనేది బీజేపీకి ఉంది కాబట్టి ఈజీగా విశ్వాస పరీక్షను వాళ్ళు నెగ్గే అవకాశం కూడా కనపడుతుంది. మరొక వైపు బీజేపీ కూడా తనకు సంబంధించిన ఎమ్మెల్యేలు అందరితో కూడా మాట్లాడి పెట్టుకుంటుంది. వాళ్ళు ఎవరు కూడా జారిపోకుండా చూసుకునే ప్రయత్నం కూడా చేస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానంలో యడ్యూరప్పను ఎక్కకుండా చూసుకోవాలి, మరొక వైపు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయాలి. కానీ ఇప్పటి వరకు సుప్రీంకోర్టులో ఎక్కడ ఛాలెంజ్ చేసినా కూడా అటార్నీ జనరల్ ఇచ్చిన సలహా వీటన్నిటిని కూడా చూసినట్లయితే గవర్నర్ యొక్క నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టే అవకాశం కూడా లేదు. ఎందుకంటే తన సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలిచానని గవర్నర్ చెప్పుకునే అవకాశం ఉంది. లక్ష్మి, రైట్ శిరీష్, అప్డేట్స్ కోసం మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం. కర్ణాటకలో రాజకీయ పరిణామాలు అయితే వేగంగా మారుతున్నాయి. రాష్ట్రంలో తామే అధికారం చేపడతామని రేపు ఉదయం బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేస్తారు అంటూ బీజేపీ నేతలు మరోవైపు చెబుతున్నారు. ఈ మేరకు తమను గవర్నర్ ప్రభుత్వ ఫార్మేషన్ కూడా ఆహ్వానించారు అంటూ ప్రచారం కూడా చేసుకుంటున్నారు. బీజేపీ ఎమ్మెల్యే సురేష్ ఈ సందర్భంగా ఈ విషయాలన్నీ ట్వీట్ చేయడం జరిగింది. రేపు ఉదయం 9:30 గంటలకు యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేస్తారు అంటున్నారు. ఆ తర్వాత బల నిరూపణ కావాలి అంటే మే 21న బల నిరూపణకు కూడా వెళ్లొచ్చు అని గవర్నర్ ఒక సూచన ప్రాయంగా తెలిపినట్టయితే తెలుస్తోంది. मैं अभी बाद में वहाँ दे रहे हमारे मुरलीधर राव। अभी बात नहीं कर रहा हूँ, अभी मुझे जाके पत्र आया है क्या देखने दो। इन्विटेशन मिल चुका है सर, आपकी रिएक्शन से लगता है पत्र आ गया सर, आपकी रिएक्शन से चेहरे पर आ गया सर। अरे मैं मिल के तुरंत आता हूँ।
सर आपके मुस्कान से लग रहा है पत्र आ गया Big smile on your face, sir. Have you got it incriminating? మరోవైపు కాంగ్రెస్ నేతల వ్యూహాల నేపథ్యంలో బీజేపీ కూడా రూటు మార్చినట్టుగా వార్తలు వినబడుతున్నాయి. సుప్రీంకోర్టులో కేసు విచారణకు వచ్చేలోపుగానే యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేసేలా వ్యూహం సిద్ధం చేసుకున్నారు. ఓవైపు ప్రమాణ స్వీకారానికి ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు గవర్నర్ వైపు నుంచి కూడా ఆఖరి నిమిషంలో ప్రకటన చేయించేలా వ్యూహాన్ని రూపొందించారు. ఈ నేపథ్యంలో రేపటి పరిణామాలు ఎలా ఉంటాయనేది కూడా ఇప్పటి నుంచే ఉత్కంఠగా మారింది. గవర్నర్ ఏ పార్టీని ఆహ్వానిస్తారు, బల నిరూపణకు అసలు ఎంత సమయం ఇస్తారు అనే అంశాలపై జోరుగా చర్చ జరుగుతోంది. It was the constitutional duty of the governor to have called upon Kumaraswamy to give him the oath of office, administer the oath of office and ask him to prove his majority. That's the law laid down by the Supreme Court. Now that's judicial precedent. But what the governor is creating, if he is creating, is a political precedent. Right? We go by judicial precedents, not by political precedents to serve the purposes of a particular political party. And if the governor does that, and we hope he will not, then what is happening is that the office of the governor and the oath that he took to that office, he discards the judicial precedent and seeks to create a political precedent. The Supreme Court has affirmed that if there is a post-poll coalition and that post-poll coalition numbers prima facie show there is a majority, they are entitled to be invited and they are entitled to prove their majority in the House. If that's the law, that law binds you, that binds me, that binds Mr. Yediyurappa, that binds the governor of Karnataka.